జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అల్లోజు ఆచార్య గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అధికారులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఈ యొక్క సంక్షోభ సమయంలో మా యొక్క ఆవాసాలు తొలగిస్తున్నారని చెప్పి ఆందోళన చెందుతూ మాకు న్యాయం చేయండి అని చెప్పి బీసీ కమిషన్కి అర్జీ పెట్టుకున్నటువంటి గోళ్లపాడు నిర్వాసితులందరికీ ముందుగా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ కరోనా సంక్షోభ సమయంలో కూడా ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికి, బాధితుల ఆవేదనను వినడానికి వచ్చినటువంటి పెద్దలు ఆచార్య గారికి నగరం నుండి నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా 2 విషయాలను మాత్రం తమ దృష్టికి తీసుకురాచుకున్నా. మనందరికీ తెలుసు, ఖమ్మం నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. గతంలో ఖమ్మం నగరంలో నుండి గోళ్లపాడు ఛానల్ పేరుతోటి పంటకాలు ఉండేది, ఐబీ చేతిలో ఉండేది. అది కాలక్రమంలో మరి డ్రైనేజీగా మారిపోయింది నగరీకరణ పెరిగిన తర్వాత. ఆ నేపథ్యంలో దాన్ని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి దాన్ని బదలాయించారు. బదలాయించినప్పుడు దానికి వచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేయాలని, విస్తరణ పనులు చేయాలని, దాన్ని సుందరీకరించాలని చెప్పి నిర్ణయం జరిగింది. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదు, దాన్ని అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే, గత 40 సంవత్సరాలుగా ఆ యొక్క ఏదైతే గోళ్లపాడు ఛానల్ ఉందో ఆ ఛానల్కు 2 వైపులా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏదో రైట్లీ ఆర్ రాంగ్లీ వాళ్ళు పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ఇంటి పన్నులు కట్టుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ మార్కెట్ ఆధారంగా పొట్టబోసుకొని అక్కడ బ్రతుకుతున్నటువంటి పేదలను ఎటువంటి ఆవాసాలు చూపించకుండా ఈ కరోనా సంక్షోభ సమయంలో మీరు ఖాళీ చేయాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేయడంతో సమస్య ప్రారంభమైంది. ఈ సమస్య ప్రారంభమైనప్పుడు కూడా ఇక్కడ పర్యటించి బాధితులతో మాట్లాడి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి, అందరికీ కూడా ఇది కరోనా సంక్షోభ సమయం, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, దయచేసి వాళ్ళందరూ బీసీలు అనేటువంటి విషయాలను, వాళ్ళందరికీ ఏ ఆధారం లేదనేటువంటి విషయాలను కూడా పెట్టిన తర్వాత 4వ తేదీతో డేటుతో ఉన్నటువంటి నోటీసును 8వ తారీఖు 7వ తారీఖు నాడు సర్వ్ చేస్తుంటే బాధితులలో ఆందోళన ప్రారంభమైంది. అంటే ప్రభుత్వం ఒక పక్కన మీరు ప్రత్యామ్నాయం చూస్తామని చెబుతూనే వారం రోజుల్లోనే మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అని 4వ తారీఖు ఉన్నటువంటి డేట్ ఉన్నటువంటి నోటీసును 7వ తారీఖు 8వ తారీఖు ఇవ్వడంతో మరి ఆందోళన ప్రారంభమైంది. ఇక్కడ గతంలో కూడా జరిగినటువంటి విషయాలను తమ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2016 ఫిబ్రవరి 16వ తేదీన మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ పర్యటించారు. గోళ్లపాడు నిర్వాసితులతో మాట్లాడినప్పుడు పంపింగ్ వెల్ రోడ్లో నాగయ్య అనేటువంటి ఒక కుటుంబాన్ని పిలిచి మాట్లాడి, నాగయ్య నువ్వేం భయపడకు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాతనే ఆ గృహప్రవేశాలు చేసుకునేటప్పుడే మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి తప్ప మీకు ఇంకొక ఇబ్బంది జరగదు, నేను ఆ రకంగా హామీ ఇస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారైనాకనే మీ అందరికీ కూడా ఆవాసాలు చూపినాకనే ఇక్కడి నుంచి మేము ఖాళీ చేయాల్సి ఉంటుంది తప్ప మీరు భయపడకండి అని చెప్పి 2016 ఫిబ్రవరి 16న చెప్పిండు. అది అన్ని పత్రికలలో కూడా రిపోర్ట్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో అధికారులు రావడం, వీళ్ళతో మాట్లాడటం, మీకు వెలుగుమట్ల దగ్గర మంచి ప్లాట్లు చూశాము, ఆ ప్లాట్లకు వెళ్ళాలి అని చెప్పి వెలుగుమట్లలో వీళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇస్తున్నామని ప్లాట్లు ఇచ్చారు. పట్టా కాగితాలు ఇచ్చారు సార్, పట్టా కాగితాలు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఫిజికల్ పొజిషన్ లేదు, లేఅవుట్ లేదు, రాళ్ళు వేయలేదు, ప్లాట్లు చూపకుండా ఇప్పుడు ఈరోజు మనం ఖాళీ చేస్తుంటే ప్రత్యామ్నాయం ఏంది అని చెప్పి ఆందోళన చెందుతుంటే చెప్పనట్టుగా ఏం చెప్తున్నారంటే, శివాయిగూడెంలో మీకోసం ప్లాట్లు చూస్తున్నాం అంటున్నారు. ఎక్కడ శివాయిగూడెం సార్? 18 కిలోమీటర్ల దూరం అవతల ఉన్నటువంటి శివాయిగూడెం. అది ఇంకా డెవలప్ కాలేదు, అక్కడ మనుషుల సంచారం లేదు, ఒక రాయి లేదు, ఆగతల్లి ఒక రాయి లేదు, ఒక నీళ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇప్పుడు ఎట్లా పోతారు సార్?
అసలు మన చుట్టం ఇంటికి పోతేనే మంచినీళ్ళు ఇవ్వమంటే వీడు దగ్గుతుండు, వీడికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు. అసలు ఇల్లు ఎవడైనా అద్దెకిస్తాడా సార్? ఈ రోజు ప్రభుత్వానికి మరి ఎందుకో ఇంత హడావుడి నాకు అర్థం కావడం లేదు. ఓ పక్కన ప్రధాని గారు కోవిడ్ అందరి ఇళ్లలో ఉండండి, సామాజిక దూరం పాటించండి, కోవిడ్ చట్టాన్ని గౌరవించండి అంటే ఒక రకంగా ఇవాళ విధి లేని పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో మీ తలుపు తట్టాల్సి వచ్చింది. ఇలా బీసీ కమిషన్ తలుపు తట్టాల్సి వచ్చింది. ఎంత హృదయ విదారకమైన దృశ్యం అంటే ఇళ్లకు వచ్చి నోటీసులు తీసుకోకపోతే నోటీసులు ఇళ్లకు అతికిస్తున్నారు సార్. 400 మంది పారామిలిటరీని తీసుకొచ్చి మొత్తం జేసీబీలు పెట్టి కూలగొడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేం అన్యాయం? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి తమ దృష్టికి తీసుకొస్తున్నారు సార్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కి ఇది చాలా దుర్మార్గం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా సార్? ఇలా నియంతృత్వంలో ఉన్నామా? మన రాజు పరిపాలనలో ఉన్నామా? మేము దండం పెట్టినా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారైనాయి, మాకు ఖమ్మంలో ఇప్పుడు ఖానాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారు ఉన్నాయి సార్. ఎవరైనా పేదలే కదా, ఈ పేదలకు ఇవ్వచ్చు కదా అని కూడా గౌరవ ఆర్డీఓ గారు కూడా చెప్పిన. బహుశా వారికి ఉన్నటువంటి ఒత్తిడి, వారికి ఉన్నటువంటి ఆదేశాలు మనకు తెలియదు. వారు కూడా మర్యాదగానే మేము ఎప్పుడు పోయినా కానీ మాట్లాడారు, మా దగ్గర నుంచి వినతి పత్రాలు కూడా తీసుకున్నారు తప్ప వారు కూడా ఏం చేయలేని పరిస్థితి కనపడుతున్నది. నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, అసలు దీనికి మొత్తం కారణం ఏంటంటే కార్పొరేషన్ పదవీ కాలం ముగుస్తున్నది, వెంటనే ఈ వర్క్ చేయాలనేటువంటి ఆలోచన కార్పొరేటర్లకు వచ్చింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీ సమయం తీసుకోకుండా నేను ముగిస్తా సార్. అసలు సంబంధం లేని వ్యక్తి, ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ భర్త వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా అని చిటికేసి బెదిరిస్తున్నాడు. అది మొత్తం కూడా సామాజిక మాధ్యమాలలో వచ్చింది. వీళ్ళ అడావుడి, వీళ్ళ ఆందోళన ఏంటంటే 4.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి గోళ్లపాడు కాలువలో ఇప్పుడు వీళ్ళందరూ పనులు చేసుకోవాలి. వచ్చే ఎన్నికలలో వీళ్ళందరికీ కూడా ఇది ఇవ్వబడుతున్నాయి, ఈ పనులు ఇవ్వబడుతున్నాయి. అంటే హడావుడిగా వీళ్ళందరినీ ఎల్లగొట్టి, చెట్టుకొని పుట్టకొని ఎల్లగొట్టి, వానికి ఇల్లు ఉన్నాయో లేదు, వాకిలు ఉన్నాయో లేదు, వాడు ఏమైపోయినా లేదు, మట్ల కలిసినే లేదు, దుమ్ముల కలిసినే లేదు. వీళ్ళు మాత్రం వర్క్ను ప్రారంభించుకోవాలి. ఇది వీళ్ళ యొక్క హడావుడి, వీళ్ళ యొక్క రహస్య ఎజెండా సార్. కాబట్టి గౌరవమైనటువంటి తమరిని మేము కోరేది ఏంటంటే దయచేసి దిస్ ఈజ్ ఏ పాండమిక్ సిచ్యువేషన్, భయానకమైన పరిస్థితి ఉన్నది కనుక వాళ్ళను దయచేసి బెదిరించకొద్దు అని అధికారులను మీరు ఆదేశించండి. అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూములు ఇల్లు ఇస్తే వాళ్ళు వెంటనే గృహప్రవేశానికి తమరిని పిలుస్తారు, కేసీఆర్ గారిని పిలుస్తారు, అందరిని పిలుస్తారు సార్. దీనికేమి కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు సార్. పేదల ఆకలి, పేదల ఆవేదన తప్ప ఇక్కడ ఇంకొకటి ఏమి లేదని చెప్పి గౌరవ ఆచార్య గారు దయచేసి మానవతా దృక్పథంతో మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం సార్.